Dear students, my name is T. Raju, lecturer in history, KRR Gout Arts and Science College, Kodada. ఈరోజు మనం బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లోని శాతవాహన కాలం నాటి పరిస్థితులని తెలుసుకుందాం. శాతవాహన కాలం నాటి పరిస్థితులు. ఓకే, అయితే మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత, మౌర్య సామ్రాజ్య పతన అనంతరం మనకి తెలుసు భారతదేశాన్ని అంతటిని సమైక్యం చేసి పరిపాలించబడిన మొట్టమొదటి సామ్రాజ్యంగా పేరు పొందింది మౌర్య సామ్రాజ్యం. ఈ మౌర్య సామ్రాజ్యం ఉత్తర దక్షిణ భారతదేశంలో అనేక చిన్న చిన్న ప్రాంతాలన్నింటినీ సమీకరించి ఒక పెద్ద సామ్రాజ్యంగా స్థాపించినట్టు మనకి తెలుసు. అయితే మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో శుంగులు కావచ్చు, కాన్వా కావచ్చు, చేది వాళ్ళు కావచ్చు, అనేక రాజ్యవంశాల వారు పరిపాలించడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో చోళ్ళు, పాండ్యులు అనే వాళ్ళు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం జరిగిందన్నమాట. అయితే దక్కన్ భాగంలో శాతవాహనులు అనే వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకొని వారు కూడా రాజ్యపాలన చేసినట్టు మనకి తెలుస్తుందన్నమాట. వీరందరూ కూడా ఎస్పెషల్లీ శాతవాహనులు అనే వాళ్ళు ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం చెందిన రాజులకు సామంతలుగా ఉండడం అనేది జరిగింది. శాతవాహనుల యొక్క రాజ్యము పతనం తర్వాత వారి యొక్క పట్టుదలతో లేదా వారి ప్రాంతాల్లో వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకొని రాజ్యపాలన చేయడం అనేది మనకి జరిగింది. అయితే శాతవాహనులు అనే వాళ్ళ గురించి చూస్తే మనకి ఈ యొక్క శాతవాహనులు అనేవారు దగ్గర అంటే 400 సంవత్సరాలు, అంటే క్రీస్తు పూర్వం 221 నుండి క్రీస్తు శకం 220 సంవత్సరాల మధ్యలో 30 మంది రాజులు ఈ యొక్క దక్కన్ ప్రాంతాన్ని లేదా మన తెలంగాణ ప్రాంతంతో పాటు తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, ఔరంగాబాద్ ఇలా అనేక కొన్ని ప్రాంతాలన్నింటినీ వాళ్ళు పరిపాలించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ శాతవాహనుల యొక్క సామ్రాజ్యం గురించి లేదా వాళ్ళ యొక్క వంశం గురించి చరిత్రకారులకి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఆ వంశానికి శాతవాహనులు అనే పేరు ఎందుకు వచ్చింది అన్న విషయంలో చరిత్రకారులకి భిన్న అభిప్రాయాలు ఉండటం అనేది జరిగింది. శాత అంటే మనకి ఇక్కడ గుర్రం అని అర్థం. హాసన్ అంటే కొడుకు అని అర్థం. అశ్వమేధ యాగాలు చేసిన రాజ సంతతికి చెందినవారు కాబట్టికి వీరికి శాతవాహనులు అని పేరు వచ్చిందని చెప్పేసి ఒక వాదన. అదేవిధంగా 100 వాహనాలను దానం చేసినందుకు వీరికి శాతవాహనులు అని పేరు వచ్చిందని చెప్పేసి మరొక వాదన. ఇంకొక వాదన ఏంటి అంటే ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు. ఈ యొక్క శ్రీముఖుడు యొక్క తండ్రి పేరు శాతవాహన తన తండ్రి పేరు మీదగానే ఈయన వారి వంశానికి శాతవాహన వంశం పేరు పెట్టినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. అయితే మనకి ఇక్కడ గమనిస్తే తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని మొదటిసారిగా పరిపాలించిన రాజ్యవంశంగా మనకి ఒక శాతవాహన గురించి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అయితే వీరి యొక్క జన్మస్థలం విషయంలో కూడా, అంటే వీరి యొక్క జన్మస్థలం విషయంలో కూడా మనకి చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉండటం అనేది జరిగిందనమాట. శ్రీనివాస అయ్యర్, సిహెచ్ రాయ్ చౌదరి వీళ్ళేం చెప్తారంటే మహారాష్ట్రలోని ఫైతాన్ లేదా ప్రతిష్టనాపురం అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఆర్సి బండాకర్, విన్సెంట్ వారేం చెప్తారంటే ధాన్య కటకం లేదా అమరావతి ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని పరిపాలించారు అని వారు చెప్పడం అనేది జరిగిందన్నమాట. అయితే మరికొంతమంది ఏం చెప్తారంటే కరీంనగర్ జిల్లా కోటిలింగన్ అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలించారని చెప్పేసి
పివి పరబ్రహ్మ శాస్త్రి కృష్ణశాస్త్రి అనే వారు చెప్పడం జరిగిందనమాట. ఈ ప్రాంతాలే వాళ్ళ యొక్క జన్మస్థానాలు కాబట్టి ఆ ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని పరిపాలించినట్టు చెప్పడం అని జరిగిందనమాట. అయితే కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలని రాజధాని చేసుకొని పరిపాలించారు, వీళ్ళకి రాజ్యపాలన ఇక్కడి నుండే ప్రారంభమైంది అని చెప్పిన వ్యక్తి పివి పరబ్రహ్మ శాస్త్రి కృష్ణ శాస్త్రి. వీరి యొక్క వాదననే చాలామంది చరిత్రకారులు ఏకీభవించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకి శాతవాహనుల్లో తొలి శాతవాహనులు, అదేవిధంగా మలి శాతవాహనులు అని చెప్పేసి చరిత్రకారులు 2 భాగాలుగా వీళ్ళ గురించి వివరించడం జరుగుతుందన్నమాట. తొలి శాతవాహనులలో మనకి శ్రీముఖుడు అనేవాడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క విష్ణు పురాణాలు కావచ్చు, వాయు పురాణం కావచ్చు, అదేవిధంగా భగవత పురాణం కావచ్చు, వీరి యొక్క పురాణాల ప్రకారము వీరు 450 సంవత్సరాలు దగ్గర దగ్గర 30 మంది రాజులు మనకి వీరు పరిపాలించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. శాతవాహన రాజ్యాన్ని 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించినట్టు మనకి తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 221 నుండి క్రీస్తు శకం 220 మధ్యలో వీరి యొక్క పరిపాలన జరిగిందనమాట. అయితే శ్రీముఖుడు ఈయన ఈయన రాజ్య స్థాపకుడుగా పేరు పొందాడు. ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించిన శ్రీముఖుడు ఈయన్నే సీముఖ అని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఇతని నాణ్యాలపైన సీముఖ అని ఉండటం మూలంగా ఇతని సీముఖుడు అని చెప్పేసి ఇట్లా 2 విధాలుగా అతని గురించి చెప్పడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా ఇతని తర్వాత అంటే సీముఖుడి తర్వాత మనకి సెకండ్ ఎవరు వస్తారంటే కానుడు. ఓకే, ఈ యొక్క కానుడు అనే అతను ఎవరంటే శ్రీముఖుడి యొక్క సోదరుడు. అంటే మొదటి శాతకర్ణి మనకి బాలుడు కావడం మూలంగా తన యొక్క సోదరుడు రాజ్యపాలన చేసినట్టు మనకి తెలుస్తుందన్నమాట. అయితే మొదటి శాతకర్ణి అని అతను గురించి తెలుసుకోవడానికి మనకు లభించిన ప్రధానమైన ఆధారం ఏంటంటే ఆ మొదటి శాతకర్ణి యొక్క భార్య అతని యొక్క భార్య నాగనిక ఆమె జారీ చేసిన శాసనం ఏంటంటే నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ శాసనం ద్వారా ఆమె అతని యొక్క విజయాలన్నింటినీ ఆమె ఆ యొక్క శాసనంలో జారీ చేయడం అనేది జరిగింది. ఆయనకు విజయాలన్నింటినీ కూడా అందులో వివరించడం జరిగిందనమాట. అతనికి సామ్రాజ్యాధిపతి, అదేవిధంగా దక్షిణాధిపతి అని బిరుదులు ఉండటం జరిగిందన్నమాట. ఇతని కాలం చెప్పదగ్గ ఒక విషయం ఏంటి అంటే జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించిన తర్వాత యజ్ఞయాగాలు అనేవి క్షీణించిపోయినాయి. అయితే ఇతని కాలంలో క్షీణించిపోయిన యజ్ఞయాగాలు కర్మకాండాలు తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మొదటి శాతకర్ణి కాలం మరొక కాలం ఏంటంటే కళింగాధిపతి కారవేలుడు కూడా ఇతని యొక్క రాజ్యంపై దాడి చేస్తే దగ్గర 3 దండయాత్రలు చేస్తాడు కారవేలుడు. ఆ 3 దండయాత్రని కారవేలుడు చేసిన 3 దండయాత్రలని ఈయన విఫలం చేయడం అనేది జరిగింది అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మొదటి శాతకర్ణి ఏం చేస్తాడంటే అతను యాగాలను చేయడం అనేది కూడా జరిగింది అన్నమాట. అదేవిధంగా తర్వాత రెండవ శాతకర్ణి అనే వాడు రావడం జరిగింది మనకి, అతను కూడా చూడవచ్చు. తర్వాత కుతుల శాతకర్ణి ఇతను కాలంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ ఏంటి అంటే ప్రాకృత భాష అనేది వీళ్ళ రాజభాషగా ఉండేది. కానీ ఈయన కాలంలో మాత్రం సంస్కృత భాషని రాజభాషగా చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇతని తర్వాత మొదటి పులోమని అని అతను రావడం జరిగింది. ఈయన మగధి రాజ్యంపై దాడి చేసి సుశర్మ అనే వాడిపై దాడి చేసి వాడిని ఓడించడం జరిగింది. ఇతను క్రీస్తు శకం మనకి ఏంటంటే ఇతని కాలంలో చెప్పదగ్గది ఏంటంటే మనకి 10వ సంవత్సరం నుండి పాటలిపుత్ర నగరాన్ని రాజ్యం చేసుకొని పరిపాలించడం అనేది జరిగింది. పాటలిపుత్రాన్ని రాజ్యం చేసుకొని పరిపాలించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. అదే విధంగా ఇక్కడ మనకి ఏంటంటే ఆయన ఇతని తర్వాత మనకి వీళ్ళంతా రాజులు. మనం ఏంటంటే ఈరోజు శాతవాహన గురించి చెప్పుదగ్గ రాజులు అనమాట. శాతవాహన వంశంలో ఉండి 30 మంది రాజులలో కొంతమంది గురించి మాత్రమే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా
మనకి ఇక్కడ ఏంటంటే కేవలం వాళ్ళ యొక్క పరిపాలన విధానం గురించి మాత్రం చూసుకుంటున్నాం. ఇది రాజుల యొక్క దండయాత్రలు కాదు, రాజుల గురించి కాదు, కాకపోతే కేవలం వారి యొక్క ఇంట్రడక్షన్ అంటే వారి గురించి తెలుసుకోవడం అనేది కొంత అవసరం కాబట్టి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎవరు వస్తారంటే మనకి హాలుడు గాథ సప్తసతి దగ్గర దగ్గర ఒక 700 గాథల గురించి ఆయన ఆయన స్వయంగా కవి కాబట్టి ఆయన గ్రంథాల రూపంలో రాయడం జరిగింది. దాని ద్వారా అతని గురించి మనకి తెలుసు. ఇతను కూడా ఇతని కాలంలో పెద్ద యుద్ధాలు చేసినట్టు కూడా మనకి తెలియవు అనమాట. ఓకే, ఇదంతా వాళ్ళనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ మలి శాతవాహనులు, ఈ యొక్క మలిదేశ శాతవాహనులు దాంట్లో ప్రధానంగా చెప్పదగ్గ ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి. ఈయన క్రీస్తు శకము 78 నుండి 102 మధ్యలో పరిపాలించడం జరిగింది. ఇతని గురించి తెలుసుకునే ప్రధానమైన ఆధారం ఏంటి అంటే బాలశ్రీ, తన యొక్క తల్లి బాలశ్రీ జారీ చేసిన నాసిక్ శాసనం గురించి మనము తెలుసుకోవచ్చు. ఇతను దండయాత్రలో భాగంగా అస్తిక, అదేవిధంగా గోదావరి కృష్ణ నది మధ్యలో ప్రాంతాలని కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, ముల్కా కావచ్చు, బీరర్ కావచ్చు, అదేవిధంగా అనేక ప్రాంతాలు తమిళ, కర్ణాటక, ఒరిస్సా ఇలా అనేక ప్రాంతాలపైన దాడి చేసి ఆయనకు సామ్రాజ్యాలు కలిపేసుకోవడం అనేది జరిగింది. ఈయన అనేక ప్రాంతాలు దాడి చేసి తన యొక్క సామ్రాజ్యం కలిపేసుకున్నందుకు ఇతనికి త్రిసముద్ర తోయ పితవాహన అని బిరుదు. అంటే 3 సముద్రాల యొక్క నీళ్ళని తన యొక్క గుర్రాల చేత తాగించిన వాడు అని చెప్పేసి అర్థం. ఇటు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరే మహాసముద్రం, ఈ 3 సముద్రాల యొక్క నీళ్ళని తన యొక్క గుర్రాలతో తాపించిన వాడు అని చెప్పేసి ఈ యొక్క త్రిసముద్ర తోయ పితవాహన అని చెప్పేసి దానికి అర్థము. ఇతనికి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనము మొదటి దక్షిణ భారతదేశ రాజుగా మనము ఏమంటారు కీర్తి పొందాడు. అంటే మొదటి దక్షిణ భారతదేశ రాజుగా మొదటి దక్షిణ భారతదేశ రాజుగా మనము కీర్తించడం అనేది జరిగిందనమాట. ఇతని తర్వాత మనకి వశిష్ఠపుత్ర పులోమని, ఇతనికే 2వ పులోమని అని చెప్పేసి అంటారు. ఇతని కాలంలో నాసిక్ శాసనాన్ని జారీ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇతని కాలంలోనే నాసిక్ శాసనాన్ని బాలశ్రీ అనే ఆమె తన యొక్క కుమారుడి యొక్క విజయాలని పురస్కరించుకొని ఆమె నాసిక్ శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నాసిక్ శాసనం 2వ పులోమని కాలంలో జారీ చేసినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఇతను కాలంలో ఇంకో విషయం ఏంటంటే అమరావతి అనే ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని పరిపాలించినట్టు మనకు తెలుస్తుంది. అమరావతి స్తూపాన్ని కూడా ఇతని కాలంలోనే మనకి నిర్మించినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇదంతా మామూలుగా మన కథమ్మ తర్వాత వీళ్ళంతా కథమ్మ రాజులు అందరూ వస్తుంటారు. వాళ్ళందరూ మనకి దగ్గర 30 మంది రాజులు మనకి ఇక్కడ డిస్ప్లే మీద చూపించడం జరిగింది. చివరగా మూడవ వాడు కావచ్చు అంటే మనకి విజయ శాతకర్ణి, అదేవిధంగా మనకి 3వ పులోమని అని వీళ్ళందరూ 3వ పులోమని అనే వాడు మనకి ప్రధానంగా చెప్పుదగ్గ వ్యక్తి. ఎందుకంటే అతనే చివరి శాతవాహన రాజు. ఇందిట్లో మనకి కనిపించలే 3వ పులోమని అనేవాడు చివరి శాతవాహన అనమాట. ఓకే, ఇప్పుడు మనము వీళ్ళ కాలం నాటి పరిపాలన విధానం గురించి తెలుసుకుందాం. మనకి ఇది మనం ఈరోజు చెప్పుకునే లెసన్. పరిపాలన విధానం ఏంటి అంటే శాతవాహనులు అనేవాళ్ళు రాజ్యపాలన చేయకముందు అంటే సామంత రాజుగా ఉన్నప్పుడు ఎవరి కాలంలో సామంత రాజులు ఉన్నారంటే మౌర్యుల కాలంలో సామంత రాజులుగా ఉండేవారు. మౌర్యుల కాలంలో వీరు సామంతులు ఉన్నారు కాబట్టి వీరి పరిపాలన కూడా మౌర్యుల పరిపాలన విధానాన్నే వీరు అనుసరించడం జరిగింది. అదేవిధంగా శాతవాహనులు అనేవాళ్ళు అంటే ఈ యొక్క శాతవాహనుల యొక్క పరిపాలన విధానంలో మార్గదర్శకాలుగా తీసుకున్న గ్రంథాలు 2గా మనం చెప్పుకోవచ్చు. రెండు గ్రంథాలు అన్నమాట. దాంట్లో ఒకటి ఏంటంటే కౌటిల్య రచించిన అర్థశాస్త్రం కావచ్చు, మనుధర్మశాస్త్రం కావచ్చు. ఈ 2 గ్రంథాలను వీళ్ళు తమ యొక్క పరిపాలన విధానంలో మార్గదర్శకాలుగా తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళది కేంద్రీకృత రాచరిక వ్యవస్థ కాదు. ఇక్కడ చాలా వరకు కేంద్రీకృత రాచరిక వ్యవస్థ కలిగి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రానికి కేంద్రీకృత రాచరిక వ్యవస్థనే ఈ యొక్క శాతవాహనులైన వాళ్ళు
కలిగి ఉండలేదు. ఎందుకు అంటే వీళ్ళది వికేంద్రీకృత. అంటే వికేంద్రీకృత అంటే అర్థం ఏంటంటే సామంత రాజులకి ఎక్కువ ప్రాధాన్యత అనేది తమ యొక్క పరిపాలన విధానంలో ఇచ్చేవారన్నమాట. సామంత రాజులు అనే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనకి జరుగుతుందన్నమాట. కాబట్టి కేంద్రీకృత అనేది కాదు, పాలన వ్యవస్థలో వాళ్ళు కూడా సామంత రాజులు కూడా కీలకమైన పాత్రని వహించేవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క సామ్రాజ్యాన్ని వికేంద్రీకృత పరిపాలన విధానాన్ని వీళ్ళు అనుసరించారు అని చెప్పవచ్చు అనమాట. కాకపోతే రాజు అనేవాడు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకి రాజు అని గురించి చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో రాజు అనే అతను రాజధినేతగా ఉంటాడు. అదేవిధంగా రాచరికం అనేది వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. రాజతను అనే అతను దైవాంశ సంబోధుడు, రాజాధికారము దైవదత్తము అనే భావన ఆ రోజులలో ఉండేది. రాజు దైవాంశ సంబోధుడు, రాజ్యాధికారం దైవదత్తం అనే భావన వీరి కాలంలో ఉండేది. దక్షిణ పదంలో రాజులైన వారు బిరుదులు పొందటం, అదేవిధంగా బిరుదులు ధరించడం కూడా వీరితోనే అంటే శాతవాహనులతోనే ప్రారంభమైందని మనము చెప్పవచ్చు. అయితే జనరల్గా అన్ని సామ్రాజ్యాల వారిగా అన్ని రాజ్యాల రాజులు లాగానే శాతవాహనులు కూడా పరిపాలన సౌలభ్యం కొరకు సామ్రాజ్యాన్ని రాజ్యంగాను, రాజ్యంని ఆహారాలని అదేవిధంగా విషయాలని గ్రామాలుగాను, రాజ్యానికేమో రాజు అధిపతి ఉంటాడు, ఆహారాలకేమో అమత్య అధిపతి ఉంటాడు. ఈ అమత్య అనే వారిని కుమార అమత్య, అదేవిధంగా రాజుకు సంబంధించిన రక్త సంబంధ వ్యక్తులందరినీ దీంట్లో అధిపతులుగా నియమించడం జరిగిందన్నమాట. సామ్రాజ్యాన్ని రాజ్యంగాను, రాజ్యాన్ని ఆహారాల విషయాలని గ్రామాలుగా విభజించడం జరిగిందన్నమాట. విషయాలకి విషయాధిపతి అనే అతన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా గ్రామాలకి గ్రామిణి లేదా గ్రామిక అనే అధిపతిని వీళ్ళు నియమించి వారి పాలన ద్వారా రాజ్య పాలన చేయడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న పరిపాలనా సౌలభ్యం కొరకు సామ్రాజ్యాన్ని విభజించడం జరిగిందనమాట. రాజ్యము, ఆహారాలు, విషయాలు, గ్రామాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధిపతిని నియమించి వారి ద్వారా అక్కడ పరిపాలన చేసేవారు. ఇక్కడ శాంతి భద్రతలు కావచ్చు, పన్నులు కావచ్చు, న్యాయ తీర్పులు కావచ్చు, అన్నీ కూడా అక్కడున్న అధికారులు అనే వాళ్ళు చూసుకోవడం అనేది జరిగింది. అయితే రాజు యొక్క పరిపాలన విధానంలో, శాతవాహనుల యొక్క పరిపాలన విధానంలో రాజు అనే అతనికి సలహాలు సూచనలు ఇవ్వడం కొరకు మంత్రిమండలి అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క రాజు యొక్క సలహాలను, రాజు యొక్క అధికారాలని అమలుపరచడానికి మనకి అక్షపటాల అనే సచివాలయం అనేది ఉండేది. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఆ సచివాలయం అనేది అక్షపటాల అనే సచివాలయం లాంటిది ఒకటి ఉండేది. దాంట్లో ప్రధానంగా నలుగురు రాజులు అనేవాళ్ళు, ఇక్కడ నలుగురు మంత్రులు అనేవాళ్ళు ఉంటారు. వీరినే మంత్రి మండలి అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా విశ్వ అమత్య రాజు అంతరంగిక వ్యవహారాల సలహాదారుడు మంత్రి. ఇతన్నే మనం పిఎంగా చెప్పుకుంటాం ఆధునిక భాషలో. రాజ్య అమత్య రాజు ఆదేశాలను అమలు చేసేవాడు. అంటే రాజు ఏదైనా జీవో జారీ చేసినా, ఇంకేదైనా చేసినా ఆయన తన యొక్క ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. మన ఆధునిక భాషలో సమాచార మంత్రి కింద కూడా ఇతను చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడవ అతను మహా అమత్య ఆర్థిక మంత్రి. రాజ్య ఆదాయాలను పర్యవేక్షించడం, ఆదాయాలను సమకూర్చడం, వ్యయాలు వీటన్నిటిని గురించి ఇతనే ఆధ్వర్యంలోనే అన్నీ నడుస్తాయి అన్నమాట. ఇతనే మహా అమత్య. ఆర్థిక భాషలో ఆర్థిక మంత్రిగా, ఆధునిక భాషలో ఆర్థిక మంత్రిగా దీన్ని ఇతన్ని సంబోధించవచ్చు. అదేవిధంగా మహా తల్వార్. ఈ మహా తల్వార్ అతను ప్రధాన సైన్యాధిపతి. ఇతని యొక్క నేతృత్వంలో సైన్య శిక్షణ కావచ్చు, వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, అదేవిధంగా ఇరుగు పొరుగు రాజ్యాలపై దాడి చేసే సమయంలో ఇతను మొత్తం కూడా సైన్యానికి బాధ్యత అనేది వహించడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. నెక్స్ట్ మనకి దీంట్లో మనకి పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు అనేవి కూడా మళ్ళీ దీంట్లో మనకుంటే
గ్రామాలలో శాతవాహనుల కాలంలో అన్ని స్థాయిలలో చివరిది గ్రామం అనేది ఉంటుంది. గ్రామ పాలన సభలు అనేవి ఉంటాయి. ఈ గ్రామంలో గ్రామ పాలన సభలు అనేవి ఉండేవి. ఈ యొక్క గ్రామ సభలకి గ్రామాధికారి అనేవాడిని గ్రామిణి అని అనేవారు, లేదా వారికే గుల్మిక అని కూడా చెప్పొచ్చు. మనం గుల్మిక అనేవాడు అని, లేదా గ్రామిణి లేదా గ్రామిక అనే భాషలో మనం ఆ యొక్క గ్రామానికి అధికారిని అని అధికారి అనేవాడు ఉండేవాడని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ సైన్యము, శాతవాహనుల యొక్క సైన్యం అనేది చాలా పెద్ద సైన్యం అన్నమాట. అంటే సామ్రాజ్యం సుస్థిరంగా ఉండాలి, సమర్థవంతమైన పరిపాలన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలి, ప్రజా సంక్షేమం ప్రవేశపెట్టాలి అంటే ఏంటంటే పాలనా యంత్రాంగం స్టాండర్డ్గా ఉండాలి. పాలనా యంత్రాంగం స్టాండర్డ్గా ఉంటే ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు అనేవాళ్ళు మన యొక్క రాజ్యంలో జోక్యం చేసుకోకుండా ఉండటం కొరకు ఇక్కడ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనే ఉద్దేశంతో పెద్ద సైన్యాన్ని తయారు చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనము చతురంగ బలగాలు అనేవి ఇక్కడ ఉండేవి. రథ, గజ, తురగ, పదాతి అనే చతురంగ 4 బలగాలు అనేవి ఉండే అన్నమాట. అయితే వీరి కాలంలో ప్రధానంగా చెప్పదగ్గది ఏంటంటే తాత్కాలికంగా నిర్మించిన సైనిక శిబిరాలను స్కందవారాలు అని పిలుస్తారు. అదేవిధంగా శాశ్వత లేదా స్థిరంగా ఉండే స్థలాలనేమో కటకం అంటే సైనిక స్థలాలు అన్నమాట. తాత్కాలిక సైనిక శిబిరాలనేమో స్కందవారాలు అంటారు. అదేవిధంగా స్థిర స్థలం అంటే స్థిరం అంటే శాశ్వతంగా ఉండే సైనిక శిబిరాలను ఏమంటారు అంటే కటకం అని చెప్పేసి అంటారన్నమాట. రాజు పరిస్థితులను లేదా రాజ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు రాజుకు చేరవేసేవాళ్ళు లేదా వివరించే వాళ్ళని మనము వివరించడానికి కొరకు ప్రత్యేకమైన గూఢచారి దళం అనేది ఉండేది. వారు రాజుకి రాజ్యంలో జరుగుతున్నాయి కావచ్చు లేదా రాజ్య వెలుపల జరుగుతున్న విషయాలని ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కొరకు ప్రత్యేకమైన గూఢచారి దళం అనేది ఉండటం అనేది జరుగుతుందన్నమాట. వీరు మనకి గూఢచారి దళం అంటే మనకి ఇంతకుముందు చాలా మధ్యయుగం కావచ్చు, ప్రాచీన యుగంలో కావచ్చు, వారి అలాంటి గూఢచారి దళాలు అనేవి మనకి చాలా కనిపించినట్టు మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు అంటే మనం శాతవాహన కాలం నాటి పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఆర్థిక పరిస్థితుల్లో మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఏంటంటే వ్యవసాయం. ఈ యొక్క వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి మనకి ప్రధానమైన ఆధారాలు ఏంటి అంటే బాలశ్రీ జారీ చేసిన నాసిక్ శాసనం కావచ్చు, నాగనిక జారీ చేసిన నాన్నగారి శాసనం ద్వారా మనకి ఈ యొక్క వ్యవసాయం గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. శాంత, శాక్యమగ అనే వరి ధాన్యాలు అనేవి వీరి కాలంలో ఉన్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజానికానికి ప్రధాన జీవన ఆధారం, ప్రధానమైన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. ఈ యొక్క జీవన విధానంలో ప్రధానమైనది కాబట్టి ఇక్కడ వ్యవసాయ పంటలు అనేవి బాగా పండించడం కోసం ఇటు ప్రజలు, ప్రభుత్వం చాలా కృషి చేయడం అనేది జరుగుతుంది. వీరి యొక్క వ్యవసాయంలో వరి, గోధుమ, అదేవిధంగా జొన్న, సజ్జలు, రాగులు, కందిపప్పు, పెసరపప్పు, నువ్వులు ఇవన్నీ ఈ యొక్క వాళ్ళ యొక్క పంటలను పండించడం జరిగిందన్నమాట. వ్యవసాయానికి అంటే శాతవాహన కాలంలో ప్రజలు వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగించే నీటి సరఫరా ఏంటంటే బావులు, కాలువలు కాదు, ఇక్కడ చెరువులు కాదు, కేవలం బావుల ద్వారా వ్యవసాయాన్ని వీరు ఏం చేస్తారంటే పండించడం జరిగిందన్నమాట. అంటే బావుల నుండి మరి నీళ్ళు ఎలా తీస్తారు అంటే బావుల నుండి పంట పొలాలకు నీళ్ళని తోడటానికి ఉదక యంత్రాలని వాడేవారన్నమాట. బావుల నుండి నీళ్ళని పంట పొలాలకు తోడడానికి ఉదక యంత్రాలను ఉపయోగించడం జరిగిందన్నమాట. దీనినే మనకి పర్షియన్ చక్రం అని కూడా అంటారు. దీనినే పర్షియా చక్రం అని చెప్పేసి అంటారు అన్నమాట. ఆ రోజుల్లో బావులతో పాటు కొంత చెరువులు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటే ఆ చెరువులని తడాక అని చెప్పేసి కూడా మనం ఆ భాషలు చెప్పారు అన్నమాట. అయితే ఇక్కడ 2 రకాల రైతులు అనేవాళ్ళు అంటే ఈ వ్యవసాయం ప్రధానమైన ఆధారం. ఇటు రాజ్యానికి ప్రజలు అనే వారికి ప్రధానమైన ఆధారం ఏంటంటే మనము వ్యవసాయం చెప్పుకుంటున్నాం. ఈ వ్యవసాయం అనేది దాంట్లో ప్రధానంగా 2 రకాల రైతులు అనేవాళ్ళు ఉండేవారు. వాళ్ళనేమో మొదటిగా గహపతి అంటే భూస్వాములు, అదేవిధంగా హలికులు అంటే సామాన్య ప్రజలైన వాళ్ళు ఇక్కడ మనకి కనిపిస్తుంటారు. గహపతి భూస్వాములు, హలికులు సామాన్య రైతులు.
శాతవాహన కాలంలో ప్రధానంగా 2 రకాల రైతులు వర్గాలు మనకి కనిపిస్తుంటే దాంట్లో ప్రధానంగా మొదటి వారు గహపతి భూస్వాములు, రెండవ వాళ్ళు హలికెలు సామాన్య రైతులైన వాళ్ళు ఇక్కడ ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అయితే వీరి కాలంలో భూమి అనేది ఎలా ఉండేదంటే దీన్ని కూడా 2 భాగాలుగా విభజించేవారు అనమాట. దానేమో రాజ్యక్షేత్రము, అది రాజు ఆధీనంలో ఉండే భూమి, మిగతా భూమి మొత్తం కూడా సామంత రాజుల ఆధీనంలో ఉండటం అనేది జరుగుతుంది అనమాట. పంట పండిన దాంట్లో బట్టి వీళ్ళు 1/3 వంతు కావచ్చు, 1/18 వంతు కావచ్చు, ఇలా భూమి శిస్తుని ఆ యొక్క ఏరియా బట్టి పరిస్థితులను బట్టి నిర్వచించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇట్లా ట్యాక్స్ని ఎలా చేయాలంటే దేవమేయం అంటే ధన రూపంలో ధాన్య రూపంలో, దేవం అంటేనేమో ధన రూపంలో చెల్లించే ట్యాక్స్, మేయం అంటేనేమో ధాన్య రూపంలో చెల్లించే ట్యాక్స్ అనమాట. ఈ ట్యాక్స్తో పాటు అంటే ఈ పన్నులతో పాటు భోగ భాగ ఇలాంటి పనులు కూడా ఉండేవన్నమాట. యజ్ఞయాగ సమయంలో బలి అనే పన్నుని కూడా వీళ్ళు వసూలు చేయడం అనేది మనకి జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఒక ఆర్థిక పరిస్థితులలో మన వ్యవసాయం. పరిశ్రమలు చూద్దాం. పరిశ్రమలు ఇక్కడ 18 రకాల పరిశ్రమలు అనేవి ఉండేవి. ఇక్కడ ఇమేజ్లో కూడా మనకి కనిపిస్తుంది 18 రకాల పరిశ్రమలు అనేవి వీరి కాలంలో ఉన్నాయి. ఒక్కొక్క వృత్తి వారు ఒక్కొక్క వృత్తిని అనుసరించి ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. ఒక్కొక్క వృత్తిని అనుసరించిన వారు ఒక్కొక్క శ్రేణిగా, అంటే ఒక పని చేసిన వారు ఒక శ్రేణిగా ఏర్పడడం అనేది జరిగింది అనమాట. వీరి యొక్క కార్యస్థానం ఎక్కడంటే నిగమ సభం అనేది వీరి యొక్క కార్యసారంగా ఉండేదన్నమాట. నెక్స్ట్ వ్యాపారం, వర్తక వ్యాపారాలు అనేవి కూడా వీళ్ళ కాలంలో ఉండేనమాట. ఈ వర్తక వ్యాపారాలు మనం స్వదేశీ వర్తక వ్యాపారం, విదేశీ వర్తక వ్యాపారం అనేది శాతవాహనులు కాలంలో బాగా అభివృద్ధి చెందడం జరిగిందన్నమాట. స్వదేశీ వ్యాపారానికి వచ్చేసరికి వినుకొండ, ఫైటాన్, నాసిక్, జూనార్, వైజయంతి, ధాన్యకటకం ఇలా అనేకమైన వర్తక కేంద్రాలుగా ఉంటూ పరిశ్రమల్లో వ్యాపారం చేసుకుంటూ ఉండేవారన్నమాట. రోమ్ నగరంతో, విదేశీల్లో ప్రధానంగా రోమ్ నగరంతో వీళ్ళు వర్తక వ్యాపారం చేయడం అనేది జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క వ్యాపారంలో సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, పట్టు ఇలాంటివన్నీ ఎగుమతి చేసేవారు. దిగుమతి మాత్రకి బంగారం, ఎండి, రాగి, గాజులు, మత్తు పానీయాలు అనేవి దిగుమతి చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. వీళ్ళ కాలంలో ప్రధానంగా రేవులు మెట్పల్లి, అదేవిధంగా కళ్యాణ్, ఇలా కొన్ని ప్రధానమైన మనకి ఓడర్ రేవులు గాను రేవు పట్టణాలు గాను ఉండటం అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా నాణ్యాలు అంటే వీరి కాలంలో అంటే శాతవాహన కాలంలో నాణ్యాలు అనేవి ఎలా ఉండేవి అంటే మనకి రాగితో తయారు చేసినవి కావచ్చు, అదేవిధంగా సీసంతో తయారు చేసిన నాణ్యాలు కావచ్చు, ఇంకా ప్రోటీన్తో తయారు చేసిన నాణ్యాలు కావచ్చు, ఇలా అనేకమైన నాణ్యాలు మనకి వీరి కాలంలో కనిపించడం జరిగింది. మొదటిసారి నాణ్యాలు అనేవి రాజుల పేరుతో కలిగిన నాణ్యాలు అనేవి ఈ యొక్క శాతవాహనులు ముద్రించినట్టు మనకు తెలుస్తుందన్నమాట. రాజుల పేరుతో కలిగిన తొలి నాణ్యాలు మనకి ఎక్కడ లభించాయి అంటే కరీంనగర్లో లభించాయి. ఇవే ఆంధ్రదేశంలో లభించిన మొదటి తొలి నాణ్యాలుగా గుర్తించలేదు. అంటే కరీంనగర్ జిల్లాలోని రాజుల పేరుతో కూడిన నాణ్యాలు గుర్తించారు. ఇది శాతవాహన కాలంలో దొరికిన అని చెప్పేసి చరిత్రకారు చెప్పడం జరిగింది. దొరికినవే ఆంధ్రదేశంలో లభించిన తొలి నాణ్యాలుగా కూడా మనం చెప్పుకోవడం జరిగిందన్నమాట. అయితే వాళ్ళకి నాణ్యాలు ఏ విధంగా ఉండేవి? ప్రోటీను, రాగి, సీసం, తగరం, వెండి, లోహాలతో తయారు చేసిన నాణ్యాలు అనేవి ముద్రించేవారు శాతవాహనులు. ఈ వెండి నాణ్యాలను కర్షపణాలు అని చెప్పేసి అనేవారు. బంగారు నాణ్యాలేమో సువర్ణాలు అని చెప్పేసి పిలిచేవారు జరిగిందన్నమాట. అంటే నాణ్యాల పైన, అంటే ఈ యొక్క నాణ్యాలు ముద్రించే సమయంలో నాణ్యాల పైన ప్రాకృత భాషలో బ్రహ్మలిపిలో రాయబడేవి. అంటే అక్షరాలు మనకి నాణ్యాలు ఏ తయారంలో ఎప్పుడు తయారైనాయి ఏంటి అనే విషయాన్ని నేను ప్రాకృత భాషలో బ్రహ్మలిపిలో వాటిని ముద్రించడం జరిగిందనమాట. ఉజ్జయిని చిహ్నంగా, అదేవిధంగా చైత్రంగా, వృక్షభంగా, అశ్వం, ఏనుగు, సింహం, విల్లు బొమ్మ ఇలాంటి అన్నిటిని ముద్రించి వాళ్ళ నాణ్యాలని ముద్రించడం జరిగిందన్నమాట. విల్లు కావచ్చు, విల్లు, బాణం, ఏనుగు, సింహం, అశ్వం, వృషభం, చైత్రం, చిహ్నం అంటే ఉజ్జయిని చిహ్నం, ఇలాంటి అన్ని ముద్రలను ముద్రించి వాళ్ళు నాణ్యాలను తయారు చేసినట్టు మనకి
తెలుస్తుందన్నమాట. ఈ ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయం కావచ్చు మనకి, అదేవిధంగా ఇంకా పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు, నాణ్యాలు ఇవన్నీ మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సమాజం, దీన్ని సాంఘిక పరిస్థితులు చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో జరుగుతున్న విషయాలని మనం ఇందుట్లో చెప్పుకోవచ్చు అన్నమాట. సమాజంలో ఏ ఉంటాయో ప్రధానంగా ఏంటంటే కుటుంబం ఉంటుంది అనమాట. అదే సమాజం గురించి తెలుసుకోవడం ప్రధానంగా మనకు లభించిన ఆధారం ఇక్కడ ఏంటి అంటే హలుడు. ఈయన స్వయంగా కవి, పండితుని చెప్పుకున్నాగా. ఈ స్వయంగా కవి అనే అతను గాథ సప్తసతి ఆయన గాథ సప్తసతి అనే దాంట్లో మనకి 700 గాథల గురించి రాయటం జరిగిందని చెప్పాము. అదేవిధంగా అమరావతి శిల్పాన్ని బట్టి, అమరావతి శిల్పం కావచ్చు, హాలుడు రచించిన గాథ సప్తి కావచ్చు, అమరావతి శిల్పాన్ని బట్టి మనం ఈ యొక్క సమాజంలో ఎలా ఉండేదని తెలుసుకోవచ్చు. సమాజంలో మిశ్రమ సంతతి కూడుకున్న మిశ్రమ సంస్కృతి అనేది మనకి కనిపిస్తుంటుంది అన్నమాట. మిశ్రమ సంస్కృతి అని కనిపిస్తుంది. మిశ్రమ అంటే ఏంటి? ఇక్కడ ద్రావిడ, ఆర్య, ఇలా మిశ్రమ సంస్కృతి అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే కొన్ని గ్రంథాల్లో మనకి చెప్పిన విధానం బట్టి చూస్తే ఏంటంటే ఇక్కడ 4 కులాల వారు ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వాళ్ళు ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళ యొక్క కులానికి వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నామంటే కొంతమంది చరిత్రకారులేమో బ్రాహ్మణులు అని చెప్పారు. శాతవాహనులు అనే బ్రాహ్మణులను కొంతమంది చరిత్రకారులు చెప్తే, కొంతమంది ఏం చెప్తారంటే బ్రాహ్మణ స్త్రీకి శూద్ర పురుషుడికి జన్మించారు కాబట్టి వీళ్ళు మిశ్రమ కులం అని చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే వీరి యొక్క సమాజంలో మిశ్రమ సంస్కృతి కనిపించింది. ద్రావిడ, ఆర్య అనే సంస్కృతి వీళ్ళ కాలంలో కనిపించింది. అటు ఆర్యులు కావచ్చు, ఇటు ద్రావిడ వాళ్ళు కావచ్చు, వారి యొక్క సంస్కృతి కనిపించింది అన్నమాట. అదేవిధంగా వృత్తిని బట్టి వీళ్ళ యొక్క కులాలు కావచ్చు లేదా వర్గాల వాళ్ళుగా వీళ్ళు ఏర్పడుతూ ఉండేవారు అన్నమాట. వృత్తిని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఉపవర్గాల వారుగాను, అదేవిధంగా కులాల వారుగాను ఏర్పడేవారని తెలుసు అన్నమాట. ఇక్కడ వివాహాలు కూడా జరుగుతుండేవి అన్నమాట. వివాహాలు ఎలాంటి వివాహాలు జరుగుతుండేవి? కులాంతర వివాహాలు అనేవి జరుగుతూ ఉండేవి అన్నమాట. అయితే ఇక మనం కులాంతర వివాహాలు జరుగుతుండే అన్నమాట. కులాంతర వివాహాలు అంటే మనకి ప్రధానంగా అసలు కుటుంబం ఎలా ఉంటుందంటే సమిష్టి కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా పరంగా గాను, అదేవిధంగా కులపరంగా గాను వారిని కులాలుగా నిర్ణయించడం అనేది జరుగుతుందన్నమాట. ఆనాటి స్థితిగతులు అనేది ఆర్థికంగాను కులాల ఆధారంగా నిర్మించేదన్నమాట. అంటే స్థితి ఆధారం అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు అనేవి కులాన్ని బట్టి, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి, వాళ్ళ యొక్క ఆర్థికంగా పరిస్థితులు బట్టి ఏం చెప్పారంటే వారి యొక్క స్థితిగతులని నిర్ణయించడం అనేది జరిగిందన్నమాట. అయితే ఇక్కడ కులాంతర వివాహాలు చెప్పుకున్నాగా ఈ కులాంతర వివాహాలు ఎలా జరుగుతున్నాయి అంటే అనులోమ విలోమ అనే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి అన్నమాట. అగ్రవర్ణ అబ్బాయికి దిగువ అమ్మాయికి మధ్య జరిగిన వివాహాన్ని అనులోమ వివాహం అంటారు. అనులోమ వివాహం అంటే అగ్ర కులానికి చెందిన అబ్బాయికి దిగువ కులానికి చెందిన అమ్మాయికి జరిగిన వివాహాన్ని అనులోమ వివాహం అంటారు. వీరికి పుట్టిన సంతతినే ఉగ్ర సంతతి అంటారు. అదేవిధంగా విలోమ దిగువ అబ్బాయికి అగ్రకుల అమ్మాయికి దిగువ కుల అబ్బాయికి, అదేవిధంగా అగ్రకుల అమ్మాయికి మధ్య జరిగిన వివాహాన్ని విలోమ వివాహం అంటారు. వీరికి పుట్టిన సంతానం ఎలా అంటారంటే చండాలుల సభ అని చెప్పడం అనేది సంతానం, చండాలుల సంతానం అని చెప్పడం జరిగిందన్నమాట. అంటే దిగువ కులానికి చెందిన అబ్బాయికి ఎగువ కులానికి సంబంధించిన సంతానాన్ని ఏమంటారంటే చండాలుల సంతానం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. స్త్రీ పరిస్థితి శాతవాహన కాలంలో స్త్రీలు అనే వాళ్ళకి చాలా ప్రాముఖ్యత అనేది సంతరించుకోవడం జరిగింది. మత విషయాలు కావచ్చు, రాజకీయ విషయాలు కావచ్చు, భర్తతో పాటు సమానమైనగా పాల్గొనటం కూడా మనము చూడటం జరిగిందనమాట. వీరికి ఉన్నత స్థానం అనేది సమాజంలో ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క శాతవాహనులు అనే వాళ్ళు మాతృస్వామికి వ్యవస్థని కలిగి ఉన్నారు కాబట్టి వీరికి ఎక్కువ గౌరవ మర్యాదలు ఇవ్వటం కూడా జరిగింది. సొంత ఆస్తి పైన
హక్కుదారులుగా ఉండేవారు. స్త్రీలనే వాళ్ళు సొంత ఆస్తి హస్త ఆస్తి హక్కు అనేది కూడా వీరికి ఉండేదన్నమాట. అదేవిధంగా సభకి సమావేశాలకి వీళ్ళు కూడా భర్తతో పాటు స్త్రీలు అనే వాళ్ళు కూడా పాల్గొనేవారు అన్నమాట. సభలలో కావచ్చు, అదేవిధంగా యజ్ఞయాగాలు కావచ్చు, సమావేశంలో కావచ్చు, అదే పాల్గొనేవారు. అంతకుముందు చెప్పిన విధంగానే రాజకీయ పరంగా లౌకికపరమైన అన్ని సమావేశాల్లో వీళ్ళు పాల్గొనడం అనేది జరిగింది. మనకి ప్రధానంగా ఇక్కడ చూస్తుందంటే బాలశ్రీ, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి బాలశ్రీ అనే ఆమె అతని యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి సంరక్షకురాలుగా ఉండి రాజ్య పాలనలో అతనికి కీలకమైన సలహాలు సూచనలు ఇవ్వటం, పాలనలో ఏమో కూడా ఒక కీలకమైన పాత్ర వహించినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. అదేవిధంగా నాన్నగారు శాసనం జారీ చేసిన నాగనిక భర్త యొక్క విజయాలని అతని శాసన రూపంలో నాన్నగారి శాసన రూపంలో జారీ చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ స్త్రీలు అనే వాళ్ళకి ఎక్కువ గౌరవ మర్యాదన ఇవ్వటం, వారికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినట్టు కూడా మనకి ప్రధానంగా చూడటం అనేది జరిగింది. వీటిని బట్టే మనము స్త్రీలు అనే వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు అనేవి ఆ కాలంలో ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా వీరి కాలంలో మనం మతం, శాతవాహన కాలంలో మతం, శాతవాహన అనే వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ఫస్ట్ బ్రాహ్మణులు అనేవారు, బ్రాహ్మణ అని చెప్పారన్నమాట. సన్నాహత హిందూ ధర్మాన్ని వీరు గౌరవించేవారు. బ్రాహ్మణ కాబట్టి వీళ్ళు సన్నాహత హిందూ ధర్మాన్ని వీరు గౌరవించేవారు. వీరు మొదట వైదిక మతాన్ని స్వీకరించడం జరిగిందనమాట. వీరు మొదట వైదిక మతాన్ని స్వీకరించారు. కానీ రాణులు అంటే వారి యొక్క రాణులు మాత్రానికి బౌద్ధ మతాన్ని ఆచరించినట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమంటేకి శాతవాహన రాజులనే వాళ్ళు పరమత సహనాన్ని పాటించడం అనేది జరిగింది. శైవ, వైష్ణవ, జైన, బౌద్ధాలు అనేవి తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఈ లెక్క పాలనలో ఈ యొక్క అన్ని మతాల వారు సమానంగా ఉండేవారు. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో జైన, బౌద్ధ మతాలు ఈ కాలంలో కొంత డెవలప్ అయినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. దానిలో ప్రధానంగా శ్రీముఖుడైన వాడు జైన మతాన్ని స్వీకరించి కొన్ని గృహాలయాలు నిర్మించినట్టు కూడా కొన్ని జైన గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. అదేవిధంగా బౌద్ధ తెలంగాణ ప్రాంతం అంటే బౌద్ధ మతం తెలంగాణ ప్రాంతంలో అనేక బౌద్ధ క్షేత్రాలు ఏర్పాటు చేయడము, బౌద్ధ మతం వ్యాపించినట్టు కూడా మనకి తెలుస్తుంది. దానిలో భాగంగానే కొన్ని బౌద్ధ క్షేత్రాలకు కావచ్చు, బౌద్ధ మతానికి కొంత గ్రామాలు దహనం చేసినట్టు తెలిసింది. దాన్ని దహనం చేసినది ఎవరో కూడా కాదు, బాలశ్రీ అనే ఆమె బౌద్ధ మతం సంబంధించిన వాటికి దానాలు చేసినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ భాషా సాహిత్యము, భాష అంటే వీరి యొక్క ప్రధానమైన భాష ఏంటంటే ప్రాకృత భాష. ఈ ప్రాకృత భాషే ఈ యొక్క రాజభాష. ఈ యొక్క భాష వీరి యొక్క రాజభాష. శాసనాలు కావచ్చు, ఏమైనా జీవోలు కావచ్చు, లేదా ఇంకా ఏమైనా గ్రంథాలలో ఎక్కువ ప్రాకృత భాషలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దానిలో భాగంగానే హలుడు స్వయంగా కవి చెప్పుకున్నాగా దగ్గర 700 భాషలు ప్రాకృత భాషలోనే 700 పదాలతో కలిపి ఆయన గ్రంథం రాయటం జరిగిందన్నమాట, సప్త సది. ఓకే, అదేవిధంగా ప్రాకృత భాషతో పాటు వీళ్ళు పాలి సంస్కృత భాషను కూడా వీళ్ళు ఆచరించడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా వీళ్ళ యొక్క నాణ్యాలలో ఎక్కువ మనకి ప్రాకృత భాషలో బ్రాహ్మణ లిపిలతో కూడిన నాణ్యాలని వీళ్ళు ముద్రించడానికి కూడా మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగిందన్నమాట. హలుడైన వాడు స్వయంగా కవి, అనేక మంది పండితులను, కవులను కూడా పోషించినట్టు కూడా తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ధాన్యకటకం, శ్రీపర్వతం, నాగార్జునకొండ, శ్రీపర్వతం ఈ ప్రాంతాలపైన ఉంటూ మహాబౌద్ధయానాన్ని ప్రచారం చేసిన వాడు ఆచార్య నాగార్జున. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జున అనేవాడు ధాన్యకటకం, శ్రీపర్వతం ఆనలో ఉంటూ మహాయాన బౌద్ధ మతాన్ని ఆయన రూపొందించినట్టు మనకి తెలుస్తుంది. ఈయన అనేక గ్రంథాలు, రసాయన శాస్త్రం కావచ్చు, గ్రంథాలు కావచ్చు, ఇంకా మతపరమైన గ్రంథాలు కావచ్చు, ఇలా అనేకమైన గ్రంథాలు రచించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ధాన్యకటకం, నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు వెలసిల్లినాయి. అంటే ధాన్యకటకం, నాగార్జునకొండ రెండు కూడా విశ్వవిద్యాలయాలుగా వెలసిల్లినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా
వాస్తుశిల్ప కళలు. వాస్తుశిల్ప కళలు. బౌద్ధ మతం అనేది శాతవాహన కాలంలో దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందింది. శాతవాహన కాలంలోనే అనేక స్తూపాలు, క్షేత్రాలు, విహారాలు నిర్మించినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. అమరావతి శిల్పకళ, అమరావతి, అదేవిధంగా నాగార్జునకొండలో, అదేవిధంగా జగపేటలో కొన్ని బౌద్ధ కేంద్రాలుగా ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క శిల్పకళలో చాలా అభివృద్ధి చెంది అమరావతి శిల్పకళ అనేది కూడా ఈ కాలంలో బాగా అభివృద్ధి చెందడం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా అమరావతి, నాగార్జునకొండలలో, జగపేట వాటిల్లో అనేక శిల్పాలు, అనేక విగ్రహాలు చెక్కించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. వీరికి నిర్మాణాల్లో వీరి యొక్క నిర్మాణాల్లో ప్రధానంగా మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే కొండలను తొలచి నిర్మించిన గృహాలయాలు, అంటే కొండలను తొలచి నిర్మించిన గృహాలయాలు ఉండేవన్నమాట. అదేవిధంగా ఈ కొండలను తొలచి నిర్మించిన గృహాలయాలతో పాటు విటికులతో నిర్మించిన కట్టడాలు కూడా వీరి కాలంలో మనకి ప్రధానంగా కనిపిస్తుంటాయన్నమాట. ప్రధానంగా వీరి కాలంలో ఇవి అంటే కొండలతో తొలచి నిర్మించిన గృహాలయాలు, అదేవిధంగా వెటికలతో నిర్మించిన గృహాలయాలు మన వీరి కాలంలో ప్రధానంగా చూడటం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా చిత్రపటాలు మహారాష్ట్ర ఔరంగాబాదులలో శాతవాహన కాలం నాటి చిత్రాలు కూడా మనకి బయటపడ్డాయి. ఇవి ధనవంతులు కావచ్చు, రాజ కుటుంబాలు కావచ్చు, ఇంకా కొంతమంది వ్యక్తులు వారి యొక్క చిత్రాలను గీయించుకున్నట్టు తెలుస్తుంది. వాటిని బట్టి కూడా ఆ కాలం నాటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అని కూడా మనము ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది శాతవాహన కాలం నాటి మనము పరిస్థితులు తెలుసుకోవచ్చు. ఈ యొక్క శాతవాహనులు అనే వాళ్ళు దగ్గర 450 సంవత్సరాలు 30 మంది రాజులు మన యొక్క దక్కన్ ప్రాంతాన్ని, ఎస్పెషల్లీ తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు ప్రాంతాలని వీళ్ళు పరిపాలించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. వీరు తెలంగాణ భాషలో తెలంగాణ ప్రాంతాన్ని మొదటిసారిగా పరిపాలించిన రాజ్యవంశంగా కూడా మనము వీరి గురించి తెలుసుకోవచ్చు. దాంట్లో సముద్రగుప్తుని దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తి, మొదటి రాజుగా కూడా అతన్ని గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. వీరి యొక్క జన్మస్థలం విషయంలో కొంతమంది ప్రతిష్టాపురం, మహారాష్ట్రలోని ప్రతిష్టాపురం అంటే కొంతమంది ఏమో ధాన్య కటకం, అదే అమరావతి అని చెప్పేసి మరికొందరు. చాలామంది చరిత్రకారులు ఏం చెప్పారంటే వీరిది కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలు వీరి యొక్క జన్మస్థలం అని చెప్పారు. ఆ కోటిలింగాలు అనే ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని శ్రీముఖుడు అనేవాడు రాజ్యపాలన చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ యొక్క శాతవాహన రాజులని తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అని చెప్పేసి చరిత్రకారులు విభజించినట్టు కూడా మనకి తెలుస్తుంది. శాతవాహనుల కాలంలో ప్రధానంగా శ్రీముఖుడు అనేవాడు రాజ్యాన్ని స్థాపకుడిగా పేరు పొందినట్టు మనకి తెలుస్తుంది. ఇతని తర్వాత అనేక మంది అంటే దగ్గర 29 మంది అంటే శ్రీముఖుడితో కలిపి 30 మంది రాజులు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించినట్టు కూడా తెలుస్తుంది. వీరి కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి చెందినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది BA ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లోని శాతవాహనుల యొక్క పరిపాలన విధానం గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. మరొక క్లాస్లో మనం మరొక లెసన్ గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్.